జనులందరి పక్షాన కాదు కాదు విశ్వం వ్యాప్తమైనటువంటి భారతీయ మోడీ గారి చేత అత్యద్భుతంగా శాస్త్రోక్తంగా నిర్వర్తింపజేస్తున్నారు. సనాతన భారతీయ సంస్కృతి, వేద సంస్కృతి. అదిగో భగవత్ గారు, అదేవిధంగా మాన్యులు, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులు యశోధైర్యం నిర్భయత్వం అలోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమంతుని దగ్గర ఉండి చేస్తున్నారా అన్న భావాన్ని మనకు స్ఫురింపజేస్తున్నట్టుగా అయోధ్య ఆనందం కలిగిన వాడు, తన జీవితంలోనే ఇటువంటి ఆనందాన్ని నేను పొందలేదు అని ప్రకటించిన వాడు. ఏమిటి ఈ ఆనందానికి కారణం అంటే, ఇదిగో ఈనాడు అక్కడ అయోధ్య ఒకనాడు త్రేతాయుగంలో శత్రుదుర్భేద్య, ఈనాడు భక్తి సాధ్య అయోధ్య. అనంతమైనటువంటి రామభక్తుల ధర్మరక్తు మందిరంలో సుందరమైన భక్తి గంటలలో జరగబోతుంది, కొన్ని క్షణాలలో జరగబోతుంది. ప్రతిష్టా కార్యక్రమంలో భాగస్వామి యజమానుడైనటువంటి నరేంద్ర మోదీ గారు పక్కన రామభక్తి ఉద్యమానికి సారథిగా ఆనాడు నిలబడినటువంటి భగత్ గారి యొక్క వారసులో ఉండగా, వారి సాహచర్యంతో వారి మనస్సులో బయలుపరుచుకున్నటువంటి ఆ బాలరాముని వారు అదిగో వారి చేతి అంతర్భూతమైనటువంటి జనములతో ఎదురుగా ఉన్నటువంటి ఉన్నారు. ఇంతేకాదు ఆ బాలరాముడి ప్రతిమ, బాలరాముడి యొక్క విగ్రహం వారి మన శ్రీరామం బాలకం భక్తులైన ప్రేక్షకులకు అభిషేకం జరిగినప్పుడు ఏ విధంగా పరమాట ఉంది, యద్దినేయస్య దేవస్య తద్దినే తస్య సంస్థితి అనేటువంటి మాట ఉంది. నారద మహర్షి ప్రతిష్టా కార్యక్రమం, ఆ రామ ప్రతిష్టా కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలనేది కూడా ఆగమ శాస్త్రం అద్భుతంగా చెప్పింది. స్థాపకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ పుష్పానామభిరూప్యాయ త్రిధా సంగీతే. ఎంత సుందరమయ్యా నీ రూపం, ఆ బాలకాండలో వర్ణించినట్టుగానే అద్భుతమండి. అహం వేస్తి మహాత్మానం రామం సత్య పరాక్రమం అని చక్కగా చెప్పినాడు ఆ విశ్వామిత్ర మహర్షి. అలాగే దశరథ మహారాజు వర్ణించినటువంటి రామచంద్రమూర్తి యొక్క వర్ణన ఏమిటి? అద్భుతమైన నేత్ర సంపద కలిగినటువంటి కోమల శ్యామల
రమదనారవింద సౌందర్య అద్భుత స్వరూపుడండి నా రామభద్రుడు. ఆ విగ్రహమే ఇక్కడ అద్భుతంగా అరుణ్ భట్టాచార్య అనేటువంటి మహానుభావుటువంటి శిల్పికి కలిగింది ఈ భాగ్యము. ఆయన విగ్రహాన్ని తయారు చేసినాడు. ఉపవాస దీక్షతో ఆ విగ్రహాన్ని చెక్కినాడు మన భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు. అదిగొదిగో చెప్పినటువంటి ముహూర్తము సంప్రాప్తమైంది. అందరూ నినాదాలు చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బిలాపుర నాయికాం రాఘవానాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం రఘూనాం. ఈ క్యాప్టన్ల వ్యక్తి పుష్పవృష్టి కురుస్తున్నది. ఆహా, పైనుంచి దేవ దుందుగులు మోగుతున్నాయి. పైనుంచి దేవ గరుడ మానవీయ మహర్షులు ఆయన అద్భుత స్వరూపుడు Jai Shri Ram.